Shastri went from his meeting with Harriman to Tashkent in the Soviet Union for talks on Kashmir. In the Central Asian city, he attended the conference arranged by Soviet Premier Kosygin. Across the table, he faced Pakistan's Ayub Khan. It was a fateful confrontation. With Shastri's sudden death, the Kashmir question, like Vietnam, is still to be solved. కరెక్ట్గా 59 years బ్యాక్ 1966లో మన సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. కానీ ఇప్పటికీ మన ఇండియన్స్ ఆయనని విషం పెట్టి చంపారని నమ్ముతారు. ఈ రోజు అంటే 10th January 1966లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పట్లో USSR తాష్కంద్ అనే సిటీలో పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయిన అయూబ్ ఖాన్ తో ఈవినింగ్ 4 PM కి శాంతి ఒప్పందం కోసం సైన్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఆయన చనిపోయే 1 hour ముందు అంటే 12:30కి తాష్కంద్ లో ఒక దాచాలో పడుకొని ఉన్నారు. రష్యన్ లాంగ్వేజ్ లో ఈ ఒక హౌస్ టైప్ స్ట్రక్చర్ ని దాచా అంటారు. శాస్త్రి గారి రూమ్ కి దగ్గరలో ఇంకో రూమ్ లో 3 వ్యక్తులు ఉన్నారు. సెక్రటరీ ఇన్ఛార్జ్ జై కపూర్, ప్రైవేట్ సెక్రటరీ జైన్ సాహి అండ్ పర్సనల్ అసిస్టెంట్ MMM శర్మ. వీళ్ళందరూ కలిసి ప్యాకింగ్ చేస్తున్నారు. ఇంకా పైకి వెళ్తే ఇంకొక రూమ్ లో శాస్త్రి గారి పర్సనల్ ఫిజిషియన్ డాక్టర్ ఆరంచుక్, హెల్పర్ రామనాథ్ అండ్ ఇండియన్ అంబాసిడర్ DN పాల్ కి కుక్ గా పనిచేస్తున్న మొహమ్మద్ జాన్ అనే వ్యక్తి ఉన్నాడు. కింద శాస్త్రి గారి రూమ్ పక్కన ప్యాకింగ్ చేసుకుంటున్న 3 వ్యక్తులకి కరెక్ట్ గా 1:20కి శాస్త్రి గారి రూమ్ నుండి వింతగా అలకడి శబ్దం వినిపించింది. తిరిగి చూసేసరికి శాస్త్రి గారు వీళ్ళ రూమ్ డోర్ దగ్గర చెస్ట్ పైన చేతిని పెట్టుకుని నుంచుని ఉన్నారు. ఆయన కంగారు పడుతూ మెల్లగా డాక్టర్ డాక్టర్ అన్నారు. అంతే, ఆ మాట అన్న తర్వాత ఆయన అటు తిరిగి వెళ్తూ ఉండగా అక్కడున్న 3 వ్యక్తుల్లో శర్మ అండ్ కపూర్ వెళ్లి శాస్త్రి గారిని పట్టుకున్నారు. అక్కడున్న 3వ వ్యక్తి సాహిల్ పరిగెట్టుకుంటూ వెళ్లి డాక్టర్ చుక్ ని పిలవడానికి వెళ్తాడు. ఈలోపు శర్మ అండ్ కపూర్ శాస్త్రి గారిని ఆయన బెడ్ మీదకి తీసుకుని వెళ్తూ ఉండగా ఆయన బాగా దగ్గడం మొదలు పెడతారు. వీళ్ళు ఇద్దరు కలిసి ఆయనని బెడ్ మీద పడుకోబెట్టేసరికి ఆయన దగ్గు బాగా పెరిగి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. అలా అవుతూ ఉండగా శాస్త్రి గారు ఆయన చెస్ట్ పట్టుకొని బెడ్ మీద కూర్చుని పోయారు అండ్ ఆయన ఫేస్ ఎల్లోగా మారడం మొదలు పెట్టింది. అండ్ చివరికి ఆయన అన్నమాటలు ఇది, ఓ మేరే రామ్, ఓ మేరే బాప్ అని మళ్ళీ బెడ్ మీద పడుకొని పోయారు. విచిత్రమైన విషయం ఏంటంటే బెడ్ పక్కన ఉన్న టేబుల్ ఫ్లాస్క్ కి వేలు చూపిస్తూ ఉన్నారు. శాస్త్రి గారు ఈ థర్మస్ వైపుకి వేలు చూపించడం అనేది ఇప్పటికీ ఒక రహస్యంగా ఉండిపోయింది. ప్రైవేట్ సెక్రటరీ సాహి డాక్టర్ చుక్ కి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయగానే ఆయన పరిగెట్టుకుంటూ శాస్త్రి గారి దగ్గరికి చేరుకున్నారు. డాక్టర్ చుక్ వచ్చి శాస్త్రి గారి పల్స్ చెక్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన పల్స్ బాగా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది అండ్ బీపీ చెక్ చేస్తుంటే ఆయన బీపీ స్పిగ్మో మానోమీటర్ లో రిజిస్టర్ అవ్వటం లేదు. ప్రెసెంట్ శాస్త్రి గారు హార్ట్ అటాక్ తో సఫర్ అవుతున్నారు. అప్పుడు డాక్టర్ చుక్ శాస్త్రి గారిని రిక్లైనింగ్ పొజిషన్ లో పెట్టి ఇంజెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా 2 ఇంజెక్షన్స్ ఇచ్చాక కూడా ఆయన బాడీ పైన ఏమీ రెస్పాన్స్ కనిపించలేదు. అండ్ షాకింగ్ గా ఇంకొక 3 minutes లో ఆయన కళ్ళు తిరిగి అన్కాన్షియస్ అయిపోయారు అండ్ బ్రీతింగ్ కామ్ అయిపోయింది. పల్స్ బీట్ కూడా ఆగిపోయింది అండ్ హార్ట్ బీట్ కూడా డిటెక్ట్ అవ్వడం లేదు. చివరికి డాక్టర్ చుక్ ఇంకా రివైవల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ CPR ఇచ్చారు. కానీ ఎన్ని ట్రై చేశాక కూడా ఆయన శాస్త్రి గారిని కాపాడలేకపోయారు. అప్పటికి శాస్త్రి గారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. మనం మాట్లాడుకున్నట్టు శాస్త్రి గారు ఇండియాలో కాదు, అగ్రిమెంట్ కోసం USSR లో ఉన్న 4th largest సిటీ తాష్కంద్ లో ఉన్నారు. అందుకే ఈ విషయం తెలియగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రష్యన్ డాక్టర్స్ వేరే వేరే టీమ్స్ తో వచ్చి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ శాస్త్రి గారిని సేవ్ చేద్దామని ట్రై చేశారు. ఇది తెలిసిన రష్యన్ డిప్లొమాట్స్ అండ్ పాకిస్తాన్ డిప్లొమాట్స్ ఆయన రూమ్ లో ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకో పక్క డాక్టర్స్ అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. కరెక్ట్ గా 2:30 రష్యన్ 2 teams డాక్టర్స్ శాస్త్రి గారిని డెడ్ డిక్లేర్ చేశారు. ఇంకా అక్కడున్న డిప్లొమాట్స్ అందరూ సైలెంట్ అయిపోయారు. శాస్త్రి గారు చనిపోయారనే విషయం వాళ్ళు నమ్మలేకపోయారు. ఆ నెక్స్ట్ డే శాస్త్రి గారి బాడీని USSR నుండి ఇండియాకి తీసుకొని వచ్చారు.
ఇప్పుడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మనకి తెలుసు. అది అప్పటిలో పాలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉండేది. ఇప్పుడు ఆయన బాడీని ఎయిర్పోర్ట్ నుండి ఆయన హౌస్ కస్ జనపతికి తీసుకుని వెళ్ళాలి. కానీ ఒక మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ఆయన అబ్బాయి హరికృష్ణ శాస్త్రి ని బాడీ నుండి దూరంగా పెట్టారు. ఎంత ట్రై చేసినా ఆయన బాడీ దగ్గరికి వెళ్ళనివ్వలేదు. అప్పటికి ఎయిర్పోర్ట్ లో ఉన్న పబ్లిక్ శాస్త్రి గారు బాడీని చూసి బాడీ నుండి బ్లడ్ ఎందుకు వస్తుంది, ఆయన ఫేస్ డార్క్ కలర్ లో ఎందుకు అయిపోయింది, శాస్త్రి గారిని ఎవరు చంపుంటారు అని ఎక్సెట్రా డిస్కస్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఆయన బాడీ ఇంటికి చేరగానే శాస్త్రి గారి డార్క్ కలర్ బాడీతో పాటు నెక్ అండ్ స్టమక్ బ్యాక్ నుండి బ్లడ్ చూసిన వాళ్ళ మిస్సెస్ లలిత గారు ఆయనకి ఎవరో విషం పెట్టి చంపుంటారని ఆ మాట అనంగానే దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి ఆయన ఫేస్ కి అండ్ ఆయన విజిబుల్ బాడీ పార్ట్స్ కి చందనం రాయడం స్టార్ట్ చేశాడు. ఈ ఒక ఫోటోతో క్లియర్ గా చూడవచ్చు ఆయన ఫేస్ కి చందనం రాసిన ఆయన ఒక ఫేస్ మాత్రం చాలా డార్క్ గా ఉంది. అదే కాకుండా ఆయన ఒక బాడీ ఎంతలా స్వెల్ అయిందంటే ఆయన వేసుకున్న బనియన్ ని కట్ చేసి తీయాల్సి వచ్చింది. అంత ఫాస్ట్ గా స్వెల్ అయిన బాడీ చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డౌట్ లో పడ్డారు. జనరల్ గా ఏ బాడీ అయినా స్వెల్ అవ్వాలి అంటే మినిమం 48 అవర్స్ పడుతుంది, అది కూడా సమ్మర్ లో. బట్ ఇక్కడ జనవరిలో, అది కూడా తష్కంద్ లో మొత్తం మంచుతో కప్పి ఉంటుంది. ఢిల్లీ గురించి మనకి తెలిసిందే, విపరీతమైన చలిగా ఉంటుంది. కానీ ఇక్కడ 18 అవర్స్ లో స్వెల్ అయిన ఆయన ఒక బాడీ చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో పాయిజన్ తో చంపి ఉంటారు అన్న డౌట్ ఇంకా ఎక్కువైంది. ఇంకా డౌట్ తో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ శాస్త్రి గారు పోస్ట్ మార్టం చెయ్యాలి అని అడిగారు. అప్పటికి ఆయన పోస్ట్ మార్టం అవ్వలేదు కాబట్టి అగైన్ పోస్ట్ మార్టం చేయకుండానే 13th జనవరి 1966 రోజున ఆయన అంతిమ సంస్కారం చేశారు. వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు తష్కంద్ వెళ్లి వార్ ట్రీటీ సైన్ చేసిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఇంకా 69 years తర్వాత కూడా నో సింగిల్ ఎంక్వైరీ, నో ఇన్వెస్టిగేషన్. అప్పటిలో ఉన్న మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు అయితే ఏమన్నారంటే, ఐ డోంట్ ఫీల్ లైక్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నెసెసరీ ఆన్ లాల్ బహదూర్ శాస్త్రి డెత్. ఇప్పటికీ 69 years తర్వాత కూడా ఇండియన్స్ మైండ్ లో లాల్ బహదూర్ శాస్త్రి గారు హార్ట్ అటాక్ తో కాకుండా ఆయనని ఎవరు వేరే కారణాలతో చంపి ఉంటారు అని నమ్ముతారు. సో ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. మన ఒక ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యారు. శాస్త్రి గారు కేవలం 18 నెలల పీరియడ్ లోనే కంట్రీలో గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, న్యూక్లియర్ ప్రస్తావన కూడా పెట్టారు. అండ్ దానితో పాటు 1965 లో పాకిస్తాన్ ని యుద్ధంలో ఓడించారు. అసలు ఏమైందంటే 1965 లో చైనాతో యుద్ధం ఓడిపోయిన ఇండియా ఒక ఇమేజ్ వరల్డ్ వైడ్ వీక్ అయింది. అది చూసి పాకిస్తాన్ దేశం ఇండియా ఇప్పుడు బాగా వీక్ పొజిషన్ లో ఉంది, ఇదే కరెక్ట్ టైం ఇండియా మీద దాడి చేసి కాశ్మీర్ ని ఆక్యుపై చేద్దాం అనుకుంది. అప్పటి ఒక పాకిస్తాన్ మంత్రి జుల్ఫికార్ భుట్టో మేము పాకిస్తాన్ నుండి ట్యాంకు వేసుకు వచ్చి సరదాగా ఢిల్లీని కబ్జా చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పటిలో మీరే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఇండియాని ఎంత చిన్న చూపు చూసేది. ఇదే టైం చూసుకొని ఏప్రిల్ 1965 నాడున పాకిస్తాన్ తను ఒక టెర్రరిస్ట్ తో గుజరాత్ రన్ లో అండ్ కాశ్మీర్ లో కూడా 30,000 టెర్రరిస్టులతో దాడి చేసింది. వాళ్ళు కేవలం ఒక లక్ష్యం కాశ్మీర్ ని ఆక్యుపై చేయాలని అనుకున్నారు. ఇది తెలుసుకున్న మన పిఎం శాస్త్రి గారు ఒక కాశ్మీర్ నే ఆక్యుపై చేస్తే మనం మాత్రం మొత్తం పాకిస్తాన్ ని ఆక్రమించాలని అన్నారు. ఇది విన్న మన ఇండియన్ ఫోర్సెస్ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆయన అన్న మాటలు కేర్ఫుల్ గా వినడం మొదలు పెట్టారు. ఇండియన్ ఫోర్సెస్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా ఆయన ఒక మాట అన్నారు, నేను నా మాతృభూమికి ఏం చేయాలో చెప్పండి అని అన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయనకి దేశం పట్ల ఎంత గౌరవం ఉందని. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఫస్ట్ టైం ఈ వార్ కండిషన్ లో ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేసి అతి తక్కువ టైంలో
లాహోర్, సియాల్కోట్, కార్గిల్, హాజీపీర్ పాస్ పాకిస్తాన్ ఏరియాస్ లో ఎంటర్ అయ్యి పాకిస్తాన్ లో ఉన్న 1920 కిలోమీటర్ల చదరపు ఏరియాని ఆక్యుపై చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ కున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఎక్కువ శాతం ఆర్మీని కాశ్మీర్ ని ఆక్యుపై చేయమని పంపింది. ఇప్పుడు పాకిస్తాన్ అంటే వాళ్ళు ఇప్పుడు పిఓకే వదిలేస్తే ఇండియన్ ఫోర్సెస్ పిఓకే లో ముందుకి వెళ్తారు. లేదు లాహోర్ సైడ్ ఫైట్ చేయకపోతే ఇండియన్ ఫోర్సెస్ లాహోర్ ని కబ్జా చేస్తారు. పాకిస్తాన్ ఒక ఓటమిని చూస్తూ అమెరికా ప్రెసిడెంట్ అంకల్ శామ్ ఇండియాకి ఫోన్ చేసి మీరు గనక మీ ఫోర్సెస్ ని వెనక్కి తీసుకుని వెళ్ళకపోతే మేము మీకు గోధుమలు పంపడం ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అప్పటిలో మన ఇండియా గోధుమల్ని అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకునేది. అయినా గాని శాస్త్రి గారు మేము ఈ వార్ ని ఆపమని అన్నారు. అదే రోజు శాస్త్రి గారు రేడియోలో ఇండియాని అడ్రస్ చేస్తూ మన కంట్రీలో ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వార్, సెకండ్ ఫుడ్ షార్టేజ్. ఫస్ట్ ప్రాబ్లం తో మన ఇండియన్ ఆర్మీ డీల్ చేస్తుంది. సెకండ్ కి మీరు అందరూ కలిసి వారానికి ఒకసారి నాతో పాటు ఫాస్టింగ్ చేస్తే ఫుడ్ సేవ్ చేయొచ్చు అని అన్నారు. అప్పటి వరకు వేరే కంట్రీస్ నుంచి గోధుమల్ని ఇంపోర్ట్ చేస్తాం అని అన్నారు. అందరూ ఇండియన్స్ శాస్త్రి గారు మాట విని వారానికి ఒక్కరోజు ఫాస్ట్ పెట్టుకున్నారు. ఇండియన్ అఫీషియల్స్ ఈ లోపు వేరే కంట్రీస్ నుండి గోధుమల్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నారు. అప్పుడు ఇంకా ఇండియా పాకిస్తాన్ వార్ పీస్ ట్రీటీ కోసం యుఎస్ఎస్ఆర్ రంగంలో దిగింది. అప్పుడున్న ఇండియా అండ్ పాకిస్తాన్ స్టేట్స్ మెన్ ని అప్పటిలో యుఎస్ఎస్ఆర్ అంటే ఇప్పటి ఉజ్బెకిస్తాన్ లో ఉన్న తాష్కంద్ సిటీలో ఇన్వైట్ చేసింది. అలా ఇండియన్ అఫీషియల్స్ తో పాటు మన పిఎం శాస్త్రి గారు ఉజ్బెకిస్తాన్ రీచ్ అయ్యారు. అక్కడ నుండి తాష్కంద్ వెళ్లారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లోటస్ సిటీ హోటల్లో స్టే చేయాల్సిన పిఎం శాస్త్రి గారిని లాస్ట్ మూమెంట్ లో ఈ పర్సన్ టిఎన్ పాల్ చెప్పడం వల్ల శాస్త్రి గారి స్టే హోటల్ నుండి దాచా అంటే హౌస్ లో చేంజ్ చేశారు. టిఎన్ పాల్ అప్పటిలో మాస్కోలో ఉన్న ఇండియన్ అంబాసిడర్ గా చేసేవారు. 4th Jan to 10th Jan యుఎస్ఎస్ఆర్ లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ శాస్త్రి గారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ అండ్ యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ అలెక్సీ మధ్యలో చాలా మీటింగ్స్ అయ్యాయి. యుఎస్ఎస్ఆర్ అంటుంది వారికి ముందు ఈ 2 కంట్రీస్ ఎక్కడైతే ఉన్నాయి అక్కడే ఆగిపోండి. కానీ శాస్త్రి గారు వెనకాడలేదు. మేము ఈ వార్ స్టార్ట్ చేయలేదు కాబట్టి మేము వెనక్కాడము అని ఈ మాట శాస్త్రి గారు అన్నారు. అలానే యుఎస్ఎస్ఆర్ ఇండియా మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేసింది. పీస్ అగ్రిమెంట్ సైన్ చేయాలని చెప్పింది. యుఎస్ఎస్ఆర్ పాకిస్తాన్ సైడ్ నుండి మాట్లాడుతుంది. ఫైనల్ గా శాస్త్రి గారు ఇండియన్ ఆర్మీని పిఓకే నుండి వెనక్కి తీసుకుంటాం, బట్ పిఓకే దగ్గర ఉన్న హాజీపీర్ పాస్ నుండి మాత్రం వెనక్కి వెళ్ళమని అన్నది. ఎందుకంటే ఇండియా ఇక్కడ ఆల్మోస్ట్ 1000 మంది ఆర్మీ మెంబర్స్ ని పోగొట్టుకుంది కాబట్టి. ఫైనల్ గా 10th January 1966 లో పీస్ ట్రీటీ సైన్ చేస్తూ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్మీ వారికి ముందు ఉన్న పొజిషన్స్ లో వెళ్లిపోయారు. అదే రోజున మనం మాట్లాడుకున్న ఈ వ్యక్తి టిఎన్ పాల్ అగ్రిమెంట్ సైన్ అయిన సందర్భంలో పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీకి అందరూ వచ్చారు. యుఎస్ఎస్ఆర్, పాకిస్తాన్ అండ్ ఇండియా ఆఫీషియల్స్ వచ్చారు. పార్టీ అయిన తర్వాత శాస్త్రి గారు రూమ్ కి తిరిగి వచ్చేశారు. రూమ్ కి రీచ్ అయిన శాస్త్రి గారిని చూసి ఆయన కుక్ రామ్నాథ్ శాస్త్రి గారిని ఫుడ్ ఏమైనా తింటారా అని అడిగాడు. అప్పుడు ఆయన నేను ఆల్రెడీ పార్టీలో తిన్నాను, వీలైతే కొంచెం ఫుడ్ ఏమైనా తీసుకునిరా అని చెప్పారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రామ్నాథ్ శాస్త్రి గారి దగ్గర 20 years నుండి పని చేస్తున్నాడు. తన కిచెన్ కి వెళ్లి అక్కడ ఉన్న టిఎన్ పాల్ కుక్ అయిన మొహమ్మద్ జాన్ అండ్ యుఎస్ఎస్ఆర్ కుక్స్ ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ 5 days నుండి యుఎస్ఎస్ఆర్ కుక్స్ మాత్రమే శాస్త్రి గారి కోసం ఫుడ్ చేస్తున్నారు. కానీ ఈ రోజు మొహమ్మద్ జాన్ ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకుని వెళ్లి రామ్నాథ్ శాస్త్రి గారికి పెట్టాడు. ఈలోపు ఫుడ్ ప్రిపేర్ అవుతున్న 20 minutes గ్యాప్ లో ఎగ్జాక్ట్ గా 10:20కి శాస్త్రి గారు వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి తష్కంత్ అగ్రిమెంట్ గురించి చెప్పారు. బట్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ హాజీపీర్ పాస్ ని వదలకుండా ఉండాల్సిందన్నారు. ఈ డెసిషన్స్ తో ఇండియన్స్ హ్యాపీగా లేరు అని అన్నారు. కానీ శాస్త్రి గారు టెన్షన్ పడకు, నేను మన కంట్రీకి ఇంతకంట పెద్ద గుడ్ న్యూస్ తీసుకుని వస్తున్నా అని అన్నారు. ఆ తర్వాత రామ్నాథ్ ఫుడ్ ఇచ్చి శాస్త్రి గారు తిన్న
తర్వాత మిల్క్ తో పాటు ఇస్బగోల్ అనే టాబ్లెట్ ఇచ్చాడు. ఇస్బగోల్ అంటే డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసే టాబ్లెట్. పాలు తాగిన తర్వాత టాబ్లెట్ తీసుకొని శాస్త్రి గారు రూమ్ లోపల అటు ఇటు నడవడం స్టార్ట్ చేశారు. ఇండియాలో ఉన్న తన ఫ్యామిలీతో మాట్లాడి ఇండియన్స్ రియాక్షన్స్ గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడు ఒక రిపోర్టర్ ప్రేమ్ శాస్త్రి గారి ఇంటర్వ్యూకి ఆయన ఫొటోస్ తీసుకోవడానికి వచ్చాడు. కానీ ఆయన పర్సనల్ సెక్రటరీ ఇప్పుడు అవ్వదు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు తన పక్క నుండి సైలెంట్ గా తీసిన వీడియో ఇది. ఆ తర్వాత శాస్త్రి గారు రామ్నాథ్ ని వాటర్ అడిగారు. రామ్నాథ్ అక్కడ ఉన్న థర్మస్ ఫ్లాస్క్ నుండి వాటర్ తీసుకుని గ్లాస్ లో పోసి శాస్త్రి గారికి ఇచ్చాడు. వాటర్ తాగిన శాస్త్రి గారు రామ్నాథ్ అండ్ సెక్యూరిటీని లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోమన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు లైట్స్ ఆఫ్ చేసి రూమ్ నుండి వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత జరిగిన కథ మీకు వీడియో బిగినింగ్ లో చెప్పాను. ఆయన హెల్త్ పాడవడం, డాక్టర్స్ వచ్చి రివైవల్ ట్రై చేయడం, డెడ్ బాడీని ఇండియాకి తీసుకురావడం. ఆయన డెత్ వెనుకాల చాలా ఫ్లోటింగ్ థియరీస్ వల్ల 10 years తర్వాత ఒక కమిటీని పెట్టి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. శాస్త్రి గారి డెత్ టైంలో ఉన్న 2 witnesses డాక్టర్ చుక్ అండ్ రామ్నాథ్. వీళ్ళిద్దరూ శాస్త్రి గారి డెత్ కి ఉన్న విట్నెసెస్. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఇంట్రోగేషన్ కి వెళ్తూ ఉండగా అదే టైంలో ఇద్దరు వేరే వేరే రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయారు. రామ్నాథ్ కి అయితే 2 times యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. శాస్త్రి గారి డెత్ టైంలో ఉన్న ఇద్దరు విట్నెసెస్ ది యాక్సిడెంట్ లో డెత్ అయిపోయింది. వాళ్ళ చనిపోయారా లేక చంపబడ్డారా అనేది ఎవరికి తెలియదు. సో నో విట్నెస్, సో నో కేస్. శాస్త్రి గారు డెత్ వెనకాల ఉన్న థీరీస్ లో మోస్ట్ కామన్ థీరీ ఏంటంటే శాస్త్రి గారిని పాయిజన్ పెట్టి చంపారు అని. కానీ ఎవరు చంపారు అన్న ఈ క్వశ్చన్ కి 4 మోస్ట్ బిలీవ్డ్ ఆన్సర్స్ ఏంటంటే 1 is ISI పాకిస్తాన్, రెండోది USSR సీక్రెట్ సర్వీసెస్ KGB, అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్ CIA, లాస్ట్ శాస్త్రి గారిని ఇండియన్ పొలిటీషియన్సే చంపారు అని. థియరీ నెంబర్ 1 పాకిస్తాన్ విషయంలో ఒక చిన్న లూప్ హోల్ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ భయంతో తష్కందులో ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ కి తెలుసు ఒకవేళ శాస్త్రి గారు గనక అగ్రిమెంట్ సైన్ చేయకపోతే ఇండియా పాకిస్తాన్ మొత్తంని కబ్జా చేస్తుంది అని. థియరీ నెంబర్ 2 అప్పటిలో సెకండ్ వరల్డ్ వార్ లో USSR అండ్ అమెరికాకి మధ్యలో వరల్డ్ లీడర్ అవ్వాలని రేస్ ఉండేది. ఎవరు సూపర్ పవర్ గా నిలుస్తారని. అందుకే USSR పై చెయ్యి చూపించుకోవడం కోసం ఇండియా పాకిస్తాన్ మధ్యలో పీస్ అగ్రిమెంట్ చేసింది. అలాంటి KGB శాస్త్రి గారిని USSR లో చంపితే USSR పైన మొత్తం వరల్డ్ నమ్మకం పోతుంది. అప్పటికి వరల్డ్ లో కోల్డ్ వార్ వల్ల 2 parts లో డివైడ్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో ఏ కంట్రీ కూడా నమ్మక ద్రోహం అనే ట్యాగ్ వేసుకోవాలని చూడదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే USSR మేము శాస్త్రి గారి డెత్ మీద ఫుల్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ చేస్తాం. ఇండియా మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి కదా అని అంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే శాస్త్రి గారి బాడీ మీద కట్స్ పర్టికులర్లీ నెక్ అండ్ స్టమక్ దగ్గర అక్కడ ఉన్న USSR డాక్టర్సే చేశారు. బికాస్ USSR డాక్టర్స్ కి తెలిసిపోయినట్టుంది శాస్త్రి గారి డెత్ పాయిజనింగ్ వల్ల అయిందని. అందుకే శాస్త్రి గారిని స్పైనల్ దగ్గర అండ్ స్టమక్ దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఎందుకంటే రేపు ఇండియా ఒకవేళ USSR మీద ఎలిగేషన్స్ వేస్తే USSR వాళ్ళ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి. కానీ ఇండియా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయనప్పుడు USSR మాత్రం ఏం చేస్తుంది? మన థర్డ్ థియరీ అమెరికా CIA ఆఫీసర్ రాబర్ట్ కొరోలీ ఇంటర్వ్యూ ఒక బుక్ లో ఈ 2 sentences చెప్పాడు. ఒకవేళ CIA నే శాస్త్రి గారిని చంపుంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. శాస్త్రి గారు 18 months లో గ్రీన్ రివల్యూషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా గోధుమల్ని ఇవ్వను అన్నప్పుడు శాస్త్రి గారు మొత్తం ఇండియాని ఫాస్ట్ చేయమన్నారు. అండ్ అందరు ఇండియన్స్ ని గోధుమల్ని పండించమన్నారు. అప్పుడు ఇండియా మొత్తం గోధుమలు పండించింది. శాస్త్రి గారు అయితే ఏకంగా ఆయన ఒక లాన్ లో కూడా గోధుమలు పండించారు. అది కాకుండా శాస్త్రి గారు డాక్టర్ హోమీ జహాంగీర్ బాబా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటిలో డాక్టర్ జహాంగీర్ బాబా ఇండియాని న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ చేయడానికి చాలా దగ్గరికి వచ్చేశారు. ఇండియా 1988 లో సక్సెస్ఫుల్ గా న్యూక్లియర్ బాంబ్ ని రెడీ చేసింది. అదే శాస్త్రి గారు బతుకుంటే ఈ న్యూక్లియర్ పవర్డ్ ప్రాజెక్ట్ అనేది అప్పట్లోనే పూర్తి చేసేవారు. థియరీ నెంబర్ 4 కొంతమంది ఏమంటారంటే శాస్త్రి
గారిని చంపింది ఇండియన్ పొలిటీషియన్సే అని. ఎందుకంటే అప్పటిలో శాస్త్రి గారు ఉండగా ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం సాధ్యం కాదు అని కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. కానీ శాస్త్రి గారు ఇండియాని అడ్వర్స్ కండిషన్స్ నుండి బయటికి తీసుకురావడానికి చాలా మెచ్యూర్ డెసిషన్స్ అండ్ ప్లానింగ్ చేశారు. ఫైనల్ గా యుఎస్ఎస్ఆర్ లో ఉన్న డాక్టర్స్ పోస్ట్ మార్టం చేయమని అన్నారు. బట్ అక్కడ ఉన్న మన ఇండియన్ డిప్లొమాట్ టిఎన్ పాల్ అక్కర్లేదు అని ఇండియా తీసుకుని వెళ్లారు. విచిత్రం ఏంటంటే ఇండియా పిఎం ఫారిన్ ల్యాండ్ మీద చనిపోతే కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. యుఎస్ఎస్ఆర్ లో ఏమైందని ఇండియాలో కూడా నో పోస్ట్ మార్టం అండ్ 10 years తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ చేశాక సడన్ గా విట్నెసెస్ యాక్సిడెంట్ లో ఎందుకు చనిపోయారు. ఇందిరాగాంధీ గారికి బాగా క్లోజ్ అండ్ శాస్త్రి గారి డెత్ లో ఈ సస్పెక్ట్ అయిన టిఎన్ పాల్ ని 2 years తర్వాత 1968 లో ఇండియన్ ఫారెన్ సెక్రటరీగా ప్రమోట్ చేయబడ్డారు. సెకండ్ సస్పెక్ట్ మొహమ్మద్ జాన్ ని కూడా ఇండియాలో రాష్ట్రపతి భవన్ లో జాబ్ ఇచ్చారు. ఇదంతా కోఇన్సిడెన్స్ నా ఆర్ పర్ఫెక్ట్ ప్లానింగ్ నా? మీరందరూ ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.